టాప్ 9 న్యూస్ కి స్వాగతం. ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అత్యంత పారదర్శకంగా నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయాలి. జిల్లా కలెక్టర్ బాదావతి సంతోష్. జిల్లాలోని ప్రతి గ్రామంలో ఇల్లు లేని అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బాదావతి సంతోష్ ఎంపీడీఓలను ఆదేశించారు. గురువారం సాయంత్రం నాగర్ కర్నూలు జిల్లా పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో ఎంపీడీఓలతో నిర్వహించిన సమావేశానికి అదనపు కలెక్టర్ దేవసహాయం, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ గోపాల్ నాయకులతో కలిసి ఇందిరమ్మ ఇళ్ల ఎంపికపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఎంపిక చేసిన ప్రతి గ్రామంలో ఇల్లు లేని అర్హులైన నిజమైన లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని, ఏ ఒక్క అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కారాదని, అందుకు పూర్తి బాధ్యత అధికారులు వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రతి ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో నిర్మించనున్న ఇందిరమ్మ మోడల్ హౌస్ పనులను, నాణ్యతతో కూడిన పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇల్లు లేని పేదలకు ఇంటి నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కానీ ఇనెలిజిబుల్ బెనిఫిషరీ అనేది ఎక్కడ కూడా ఇందిరమ్మ ఇండ్ల ప్రోగ్రాంలో మనకు రాకూడదు. పాయింట్ నెంబర్ 1 బాగా గుర్తుపెట్టుకున్నది. మీరు ఇచ్చిన లిస్టులో, ఎందుకంటే నేను ఆన్లైన్లో ఒక 4-5 మండలాలు కన్ఫర్మ్ చేశాను ఇప్పటివరకు. ఆ మండలాలను కూడా పిలుస్తాను నేను, బికాస్ ఐ విల్ టేక్ స్పెషల్ సర్టిఫికేషన్. భరోసా ఉంది. రైతు భరోసాలో ఎవరికైనా ఇనెలిజిబుల్కి వచ్చినా వాటి పెద్దగా అబ్జెక్షన్ చేయరు. ఎందుకంటే ఓకే నాకు వస్తుంది, వానికి ల్యాండ్ లేదంటే మళ్ళీ వానికి ఇస్తాం. ఎలిజిబుల్ ఎవరు ఉంటే వానికి ఇస్తాం. రేషన్ కార్డ్స్ కూడా అంతే. సో వానికి వచ్చిన దానికంటే నాకు రాలేదంటే వాడికి ఇచ్చేస్తాం. బట్ ఇందిరమ్మ ఇళ్ళకి అట్లా కాదు. ఇందిరమ్మ ఇళ్ళకి ఫస్టే రాగానే దీనికి 5 లక్షలు నాకు వచ్చినాయి. అండ్ ఇందులో రిజిస్ట్రేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. బికాస్ యువర్ నంబర్ ఇస్ ఫిక్స్డ్. 3,500 మాత్రమే నీ నంబర్. నువ్వు ఒక ఇనెలిజిబుల్ బెనిఫిషరీస్కి ఏదో రీజన్ వల్ల, ఏదో లోకల్ ప్రెజర్ వల్ల, ఏదో మిగతా ఇష్యూస్ వల్ల ఇనెలిజిబుల్ పర్సన్ని అందులో పెట్టినావంటే దెన్ అక్కడ ఎలిజిబుల్ పర్సన్ మిస్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే నేను ఎలిజిబుల్ అంటే వర్క్ చేయడానికి ఉండదు కదా. ఉన్నదే 3,500, విలేజ్కి వచ్చేదే 30. బెనిఫిషరీ ఎలిమినేట్ అయినట్టే. సో కాబట్టి నేను ఫస్ట్ కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఎంపీడీఓస్ ఈ ఇందిరమ్మ ఇండ్ల విషయంలో స్ట్రిక్ట్ ఉండాలి. ఇది ఉండాలి. ఇష్యూ సింపుల్. ఎలిజిబుల్ మాత్రమే ఇస్తాం. ఇనెలిజిబుల్ ఒక్క పర్సెంట్ కూడా తేలి. మీకు ఇనెలిజిబుల్ క్రైటీరియా ఉంది. ఆ ఇందిరమ్మ ఇల్లు సర్క్యులర్ చూస్తే క్రైటీరియా ఉంది. సో ఆ క్రైటీరియాలో మేజర్గా మనకి ఏంటిది, ఇండ్లు ఉన్నోనికి ఇల్లు పోవద్దు, పాత గవర్నమెంట్ స్కీమ్ ఉన్నోనికి ఇల్లు వచ్చినోనికి మళ్ళీ పోవద్దు. 1-2 అక్కడ ఇబ్బందులు వస్తాయి. ఏంటిది, నా పాత గవర్నమెంట్లో నా పేరు చెప్పేవాడు తీసుకున్నాడు, ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు, వానికి ఇవ్వకుండా, లేదంటే అందులో కూడా మనం కొంత ప్రియారిటీ ఇచ్చిన డిజేబుల్డ్ ఉన్నారు పాపం, లేదంటే వితంతువులు ఉన్నారు పాపం, లేదంటే మీ గ్రామ పంచాయతీలో పనిచేసే లేబర్ ఉన్నారు, అట్లాంటి వాళ్ళని కాదని మీరు ఎవరినో పెట్టి తెస్తే ఇద్దరు ఎలిజిబుల్, పర్వాలేదు, ఇద్దరు ఎలిజిబుల్. ఇద్దరు ఎవరు పెట్టుకున్నా మనం టెక్నికల్గా ఏమి ఇబ్బంది ఉండదు. ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి టెక్నికల్గా ఏమి ఇబ్బంది ఉండదు. మిగతా వాళ్ళకి మనం తర్వాత అయినా కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే. బట్ ఇనెలిజిబుల్ తెచ్చి ఇల్లు తెచ్చి ఒక గుడిసోళ్ళు బంద్ చేసి, ఒక విధంగా బంద్ చేసి, ఒక ఇల్లు బంద్ చేస్తే అందరూ ఎజిటేట్ అవుతారు. ఒక్క ఎగ్జాంపుల్ చాలు వాళ్ళందరూ ఎజిటేట్ అవ్వడానికి. నువ్వు వాళ్ళకి ఇచ్చిన ఇల్లు ఉన్నది, ఇల్లు ఇచ్చినావు, బట్ ఇంతమంది నీకు కనబడతలేదా అన్నట్టు ఉంటుంది. సో కాబట్టి ఆ లిస్ట్ ఒకటి తీసుకోవాలి. లిస్ట్ ఒకటి తీసుకొని